ఇక్కడ మేధా హై స్కూలు సీజు స్కూల్ అనుమతులు రద్దు చేసిన విద్యాశాఖ. ఈ మేరకు విద్యాశాఖ అధికారి హరిశ్చంద్ర ఆదేశాలు. ఇటీవల స్కూల్పై ఈగల్ టీం దాడిలో బయటపడ్డ డ్రగ్స్ తయారీ మూట, పాఠశాల విద్యార్థులను ఇతర స్కూల్లో జాయిన్ చేసేందుకు ఏర్పాట్లు. నేడు మేధా స్కూల్ను పరిశీలించనున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ మూటాలపై పోలీసుల దాడులు వేగవంతం. డ్రగ్ మూటాలపై ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసుల వెల్లడి. ఇక్కడ మేధా హై స్కూల్ సీజు, ఇక్కడేమో వెరిటస్ హై స్కూల్లో దారుణం, విద్యార్థినిపై అత్యాచారం, అక్కడనేమో మేధా హై స్కూలు సీజు. ఇట్లా డ్రగ్స్ మూటాలు కావచ్చు, ఇట్లా లైంగిక వేధించడం కావచ్చు, ఇట్లాంటి అన్ని స్కూళ్ళలో జరుగుతూ ఉన్నాయి. మరి విద్యార్థుల పరిస్థితి ఏందో వాళ్ళ తల్లిదండ్రులు మాత్రము ఆలోచనలో పడుతూ ఉంటారు. ఇప్పుడు దానిలో స్కూల్కి సంబంధించి ఏదైతే ఉన్నదో ఈ యాజమాన్యం పైన చర్యలు తీసుకొని స్కూల్ మొత్తం రద్దు చేయడం జరిగింది. వాళ్ళ ఉన్న స్కూల్ మొత్తము పిల్లలు ఎవరైతే ఉన్నారో హుటాహుటిన ఇప్పుడు అధికారులు ఇనిషియేటివ్ తీసుకొని వేరే స్కూల్ కూడా జాయిన్ చేయడం జరుగుతూ ఉన్నది. అయితే సికింద్రాబాద్ పరిధి బోయిన్పల్లి డ్రగ్స్ తయారీ కేంద్రంగా కొనసాగుతున్న ఈ మేధా హై స్కూల్ విద్యాశాఖ అధికారులు కొరడా జులిపించారట మొత్తం. ఇక హై స్కూల్కు విద్యాశాఖ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. బాలనగర్ మండల విద్యాశాఖ అధికారి హరిశ్చంద్ర ఆదేశాలతో ఈ హై స్కూల్ను సీజ్ చేశారు. అంతేకాకుండా స్కూల్కు సంబంధించిన అన్ని అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది. ఈ మేధా హై స్కూల్ను నేడు విద్యాశాఖ ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. అనంతరం ఈ హై స్కూల్ను శాశ్వతంగా మూసివేయనున్నారట. ఈ స్కూల్లో ప్రస్తుతము 130 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారట. వారిని ఇతర స్కూల్లో జాయిన్ చేసేందుకు విద్యాశాఖ అధికారులు వేగంగా ఏర్పాటు చేస్తున్నారట. సికింద్రాబాద్ పరిధి ఓల్డ్ బోయిన్పల్లిలో మేధా హై స్కూల్పై 2 రోజుల క్రితము ఈగల్ టీం దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా స్కూల్ వేదికగా భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారట. అందుకు సంబంధించి హై స్కూల్ ప్రిన్సిపల్తో పాటు పలువురు అరెస్ట్ చేశారట. విద్యార్థుల తరగతి గదుల పక్కనే ఎవరికి అనుమానం రాకుండా ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించిందట. అందుకు సంబంధించి లక్షలాది రూపాయల విలువైన డ్రగ్స్ను ఈ సందర్భంగా లీగల్ టీం స్వాధీనం చేసుకుందట. ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మేధా హై స్కూల్కు గతంలో జారీ చేసిన అన్ని అనుమతులు రద్దు చేయడంతో పాటు శాశ్వతంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందట. అందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ముఠాలపై పోలీసులు దాడులు మరింత వేగవంతం చేశారట. ఈగిల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భారీగా డ్రగ్స్ స్వాధీనమయ్యాయట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 4 మంది డ్రగ్స్ పేడర్లను అరెస్ట్ చేసి 91 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారట. రైలులో గంజాయి తరలిస్తున్న 3 నిందితులను పట్టుకొని మరో 5 కేజీల గంజాయిని స్వాధీనం చేశారట. ఇదే సమయంలో వరంగల్లో కోనార్క్ ఎక్స్ప్రెస్లో రైల్లో 3 మందిని అదుపులోకి తీసుకొని 32 కేజీల గంజాయిని పట్టుకున్నారట. సో ఇట్లా ఏదైతే ఉన్నదో ఓల్డ్ బోయిన్పల్లి ఈ స్కూల్ ఉంది కదా, ఈ స్కూల్కి సంబంధించి ఎవరైతే క్లాసులు ఉంటారో క్లాసుల పక్కనే విద్యార్థులకు తెలియకుండా అక్కడ డ్రగ్స్ తయారు చేస్తున్నారో దాన్ని ఈగల్ టీం ఏదైతే ఉన్నదో పోలీసులకు సంబంధించి లా అండ్ ఆర్డర్కి సంబంధించి పోలీసులు ఏదైతే టీం ఉన్నదో దాన్ని గుర్తించి సీజ్ చేయడం జరిగింది. ఇట్లా ఏ స్కూళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని స్కూళ్ళల్లో డ్రగ్స్ నిర్వహిస్తున్నారో కూడా తెలియాల్సిన పరిస్థితి. ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, మరి వాళ్ళు క్లాసులు చెప్తున్నారా లేదా, అక్కడేమో విద్యార్థుల మీద లైంగికంగా దాడి పడతారు ఒక పక్క, ఇక్కడ పక్కనేమో డ్రగ్స్ తయారు చేస్తారు. ఇట్లా స్కూల్ విద్యా వ్యవస్థ కావచ్చు నియంత్రణ లేకుండా ఇష్టవిష్టారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. సో వరంగా అదుపులోకి తీసుకున్న తర్వాత 32 కేజీల గంజాయిని పట్టుకున్నారట. స్వాధీనం చేసిన గంజాయి విలువ సుమారు 8 లక్షల రూపాయలని పోలీసులు వెల్లడించారు. ములుగు జిల్లా వాజేడు పరిధిలోని 2 అరెస్ట్ చేశారంట. 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారట. ఇక ములుగు జిల్లా వాజేడు అంటే చాలా లాంగ్ ఉంటుంది, మేడారం సైడు. అక్కడ కూడా అది రూరల్ ఏరియా కూడా మొత్తము డ్రగ్స్ వెళ్ళడం జరిగింది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా టీంలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా రూరల్ ఎవరైతే ఉంటారో పిల్లలు ఉంటారో రూరల్ స్కూల్లో కావచ్చు ఇట్లాంటి ఏరియాలు మొత్తము చెక్ చేస్తే కానీ బయటపడని పరిస్థితి. అయితే 30 కేజీల గంజాయిని విధులను స్వాధీనం చేసుకున్నారంటే దాని విలువ ఎంత అంటే 7.5 లక్షల రూపాయలుగా అంచనా వేయబడిందట. వరంగల్ ఇనావోలు పరిధిలో మరో ప్లేడర్లు అరెస్ట్ చేసి భారీగా 214 కేజీల గంజాయిని పట్టుకున్నారట. నిందితుని నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి 53 లక్షలని పోలీసులు తెలిపారట. ఇక సంగారెడ్డిలో అల్పాజోలం తయారీ యూనిట్లు గుట్టురట్టు చేసిన పోలీసులు 270 గ్రాముల అల్పాజోలం 7.890 కేజీల నోట యాజీ పామును స్వాధీనం చేసుకున్నారట. ఈ కేసులో నిందితులు గౌండ్ల శ్రీనివాస్ గౌడ్, గౌండ్ల మల్లేశంను అరెస్ట్ చేశారట. మొత్తంగా ఈ దాడుల్లో పోలీసులు 10.31 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా
డ్రగ్స్ ముఠాలపై ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారట. సో మొత్తానికైతే వీటి విలువ ఒకటి 7.5 లక్షలు, ఒకటి 214 కేజీలు అయితే 53 లక్షలు, ఇట్లా ఒక్కొక్కటి అన్ని లక్షలలోనే ఉన్నాయి. ఇక 32 కేజీలది 8 లక్షలు, ఇక 91 కేజీలది, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క చోట ఒక్కొక్క 1 కేజీల చొప్పున మొత్తము దొరకబడతా ఉంటే వాటి విలువ లక్షల్లో వేలల్లో వేసే కాస్ట్ చేసే గంజాయిని వీళ్ళు సరఫరా చేస్తూ ఉన్నారు. ఇదంతా మొత్తము ఎక్కడి నుంచి వచ్చినా కూడా ప్రభుత్వం అవేర్నెస్తో పాటు గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఒక ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేయడం జరిగింది. యాంటీ డ్రగ్ టీంని కూడా ఏర్పాటు చేయడం. దాంట్లో భాగంగానే ఇవన్నీ గుట్టు రట్టైనట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మొన్న పెద్ద మీటింగ్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు యాంటీ డ్రగ్ టీంని కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి వెహికల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అట్లా ఇవన్నీ ఏదైతే స్కూళ్ళకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర పర్యావరణ ఏదైతే ఉన్నదో మన ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నదో అక్కడ ఎవరైతే తయారు చేస్తున్నారో వాటికి సంబంధించిన అల్ప్రాజోలము అవన్నీ నోడయాజీ పామ్నట 7.890 కేజీలంట, ఇక్కడ 270 గ్రాముల అల్ప్రాజోలం, ఇట్లాంటి అన్ని డ్రగ్స్ రిలేటెడ్ ఏవైతే కెమికల్స్ తయారు చేస్తారో ఇవన్నీ పట్టుకోవడం జరిగింది. సో ఇట్లనే దాడులు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మూటాలు ఉన్నారో అవన్నీ బయటపడుతూ ఉంటాయి.